హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అమ్మమ్మ తాతయ్య యానివర్సరీ సెలబ్రేషన్స్ స్పెషల్గా చేసాము చూద్దాం రండి. మేమైతే వెల్కమ్ ఇలా చేసాము. రోజ్ పెటల్స్తో వాళ్ళ పైన చల్లుకుంటూ వెల్కమ్ చేసాము. చూసారా వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీ ఉందో, అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటామని. సో నెక్స్ట్ అయితే వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళిపోతున్నారు. చూసారా హార్ట్ షేప్తో స్టేజ్ అయితే అసలు అద్దిరిపోయింది. నెక్స్ట్ ఇలా నేమ్స్తో అయితే నేమ్ బోర్డ్ అయితే పెట్టించేసాము, విజయ లవ్స్ విజయ. నెక్స్ట్ చూసారు కదా అసలు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్తో స్టేజ్ లుక్ అయితే అద్దిరిపోయింది. నెక్స్ట్ ఇలా స్క్రీన్లో అయితే మంచి మంచి సాంగ్స్ వింటూ హ్యాపీగా ఫుల్గా యానివర్సరీని ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ అన్నమాట. చూసారా కేక్ చాలా అంటే చాలా బాగుంది. చూసారా యుతికైతే అసలు వాళ్ళ తాతమ్మమ్మ దగ్గర నుండి అస్సలు దిగట్లేదు. చూసారా టోటల్ ఇదంతా ప్రైవేట్ థియేటర్ లుక్ అన్నమాట. సో ఇలా చాలా కూల్గా స్పేస్ అయితే చాలా బాగుంది. నియర్లీ ఒక 30 మెంబర్స్ వరకు అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చూసారా ఇదంతా మా ఫ్యామిలీ, ఇలా మేము చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత మంచిగా యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తారేమో అని. ఇది టోటల్ అంటే టోటల్ వాళ్ళకి సర్ప్రైజ్ అన్నమాట. అసలు వాళ్ళకి ఎంట్రీ అయ్యేలోపు కూడా అస్సలు తెలీదు. నెక్స్ట్ అయితే మాలలు అయితే మార్చేసుకుంటున్నారు ఒకరికొకరు. చూసారా వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉంది. వాళ్ళ యానివర్సరీ 30 ఇయర్స్ కంప్లీటెడ్. సో ఆ 30 ఇయర్స్ అని ఆ విధంగా సెలబ్రేట్ చేసాం వాళ్ళకి తెలియకుండా. పిల్లలు ఏది చేసినా పేరెంట్స్కి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, అది చిన్నదైనా పెద్దదైనా. కానీ లైఫ్లో ఇలాంటిది ఒక మెమరీ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో మేము దాన్ని ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసాము. చూసారా అసలు వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ అండ్ ఆ హ్యాపీనెస్ అయితే క్లియర్గా తెలుస్తుంది. వెనకాలైతే కేక్ కట్ చేసేటప్పుడు బ్లాస్ట్ చేసాము, పేపర్ బ్లాస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్. ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి కేక్ కట్ అయితే చేశారు. నెక్స్ట్ అయితే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి 1 బై 1 కేక్ అయితే పెట్టాము. తర్వాత ఇలానే సాంగ్స్ వింటూ హ్యాపీగా చాలా జాలీగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చూసారా ఇలా ఇక్కడైతే అన్ని బర్త్డేస్ యానివర్సరీస్ చాలా అంటే చాలా బాగా జరుగుతాయి ఈవెంట్స్. సో ఇక్కడ పర్సన్స్ అవర్స్ బట్టి ప్రైస్ అనేది మెన్షన్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొన్ని రీల్స్ చేసాము. సో అందులో అయితే ఇదొక రీల్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ తాత అయితే మా మమ్మీ డాడీకి అయితే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారని. మేమే చాలా సర్ప్రైజ్ అయ్యాము. చూసారా ఫోటోలో అయితే మా మమ్మీ డాడీ అయితే చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇలానే మా పిన్ని బాబాయ్కి కూడా ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. అసలు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇస్తున్నారని కూడా తెలీదు. చాలా సర్ప్రైజ్ అన్నమాట. మేమే సర్ప్రైజ్ చేస్తే మా డాడీ అయితే ఇంకా చాలా సర్ప్రైజ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు మాకు. నెక్స్ట్ సో మనం కూడా గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. సో మేము కూడా సర్ప్రైజ్గా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా స్మాల్ గిఫ్ట్ అయితే అరేంజ్ చేసాము. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మేము ఏమి ఇచ్చామో. చాలా హార్డ్గా అయితే ప్యాక్ చేసాం, అసలు ఓపెన్ అవ్వడానికి కూడా వీల్లేదు. అన్ని పేపర్స్ పెట్టి ప్లాస్టర్స్ పెట్టేసి లోపల బాక్స్ పెట్టి అలా ప్యాక్ చేసేసాము. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. చూసారా దాంట్లో ఏముందో అని చూస్తున్నారు. వాళ్ళకంతా ఇంకా ఐడియా రాలేదు. మేమైతే ఇలా చిన్నపిల్లలది బొట్టు సీసా ఉంటుంది కదా, సో దాంట్లో బాక్స్ పెట్టి ప్యాక్ చేసాము. ఓపెన్ చేయడానికే నియర్లీ 10-15 మినిట్స్ అయితే పట్టింది. సో ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది. అసలు ఇంకో బాక్స్ అయితే చాలా అంటే చాలా టైట్గా చాలా ఫిట్గా అయితే ప్యాక్ చేసాము, అస్సలు ఓపెన్ కావట్లేదు. సో అదైతే ఎక్స్టెండ్ చేసేసి తీస్తున్నాడు ప్యాక్. సో దాంట్లో ఏముందో చూద్దాం ఒకసారి.
చూస్తే బాక్స్ స్మాల్‌గా ఉంది కాబట్టి వాళ్ళేదో చాక్లెట్ సంథింగ్ ఏదన్నా పెట్టారేమో అనుకున్నారు. సో, లాస్ట్‌కైతే ఇలా బాక్సెస్ అయితే ఓపెన్ అయిపోయాయి. సో, గిఫ్ట్ ఏంటో చూద్దాం. వావ్! మేమైతే ఇలా పేరెంట్స్‌కైతే డ్యాడీకి అయితే యుతిక వాళ్ళ తాతకైతే సిల్వర్ బ్రాస్లెట్ తీసుకున్నాము. అలాగే యుతిక వాళ్ళ అమ్మమ్మకైతే సిల్వర్ పట్టీలు తీసుకున్నాము. సో, ఇలా ఏదో ఒకటి యూజ్ అయ్యేది ఇస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనే ఒక ఆలోచనతో ఈ విధంగా సిల్వర్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా లాస్ట్‌కైతే సాంగ్స్ పెట్టుకొనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశామబ్బా! చూసారా యుతిక అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ, చిల్ అవుతూ, డ్యాన్స్ చేస్తూనే ఉంది నాన్ స్టాప్‌గా. తనకిలా డ్యాన్స్ చేయడాలు, పార్టీలు, ఎంజాయ్‌లు అంటే చాలా ఇష్టం. సో, ఇదంతా మా స్మాల్ ఫ్యామిలీ అన్నమాట. అంటే మా తాతయ్య, అమ్మమ్మకంటే ముగ్గురు అమ్మాయిలు. సో, అంతే ఓన్లీ అబ్బాయిలు లేరు. సో, ఈ విధంగా దిస్ ఈజ్ అ స్మాల్ ఫ్యామిలీ. ఇలా అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. చూసారా లైటింగ్స్ చాలా అంటే చాలా బాగుంది. మాకు ఈ ప్రైవేట్ థియేటర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రీజనబుల్, చాలా పీస్‌ఫుల్. ఇలా బర్త్‌డే పార్టీస్, యానివర్సరీస్ చేసుకోవాలంటే ఆర్ఎం ప్రైవేట్ థియేటర్ ఈస్ ద బెస్ట్ ప్రైవేట్ థియేటర్. ఎందుకంటే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా పెద్దగా, చాలా బాగుంది. మాకైతే టైం అసలు ఎలా గడిచిపోయిందో కూడా అస్సలు అర్థం కావట్లేదు. లాస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఇలా చాలా ఎంజాయ్ చేసాము. అసలు మాకు టైం సరిపోతుందా, మిగులుతుందా అనే టెన్షన్ ఉండేది. మేమైతే 2 అవర్స్‌లో అయితే ఈ సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా ఫుల్‌ఫిల్‌గా ఎంజాయ్ చేస్తూ, డాన్స్‌లు చేస్తూ అసలు ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇలా ఫ్యామిలీతో కలిసి ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం, డాన్స్‌లు చేయడం, ఇలా బయటికెళ్ళడం అంటే అసలు అదిరిపోతుంది. చూసారా మా యుతికకి ఇలా పైకెత్తి అయితే డాన్స్ చేయించారు. సో, డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు యుతిక అయితే అస్సలు ఆగట్లేదు. ఆ సాంగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. యుతిక డాన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా అయితే మేమైతే డాన్స్ అయితే ముగించేసాము. ఇలా కొన్ని ఫోటోస్ అయితే దిగాము లాస్ట్‌కి. అవేంటో చూద్దాం రండి. చాలా బాగుంది. మేమైతే ఇలా సిస్టర్స్ అంతా కలిసి సేమ్ డ్రెసెస్ తీసుకున్నాము. ఇలా మేమందరం కలిసి అయితే యానివర్సరీని అసలు సూపర్‌గా సెలబ్రేట్ చేసామని మేము అనుకుంటున్నాం. ఇలా లాస్ట్‌లో అయితే మమ్మీ, డ్యాడీకి ఇలా పోజులు అయితే పెట్టిచ్చేసాము కొన్ని. ఈ రో ఫ్లవర్ బొకే ఇవ్వడం కానీ, ఇలా కేక్ కటింగ్, మాలలేసుకునేటప్పుడు జస్ట్ ర్యాండమ్ క్లిక్స్ ఇట్లా ఫొటోస్ తీసాము. అవి యాడ్ చేసాము. చూసారా మేము ముగ్గురు అమ్మాయిలన్నమాట మా మమ్మీ, డ్యాడీకి. సో, వీళ్ళిద్దరు అల్లుళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ముద్దుల మన్మరాలన్నమాట అమ్మమ్మ, తాతకి. యుతిక అదే. చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మ, తాతకి యుతిక అంటే. ఇలా కొన్ని గ్రూప్ ఫొటోస్ అయితే దిగేసాము. లైఫ్‌లో ఏది చేసినా కానీ గుర్తుండిపోవాలి అనే ఒక ఆలోచనతోటి సో, ఈ విధంగా మేమందరం కలిసి యానివర్సరీని సెలబ్రేట్ చేసాము. యానివర్సరీ అయితే సక్సెస్‌ఫుల్‌గా సెలబ్రేషన్స్ జరిగాయి. సో, ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ అక్కడ యుతిక అయితే సైకిల్ పైన ఫోటో దిగింది. ఇలా లాస్ట్‌కి అయితే ఇలా డిన్నర్‌తో మేము చేసాము యానివర్సరీ సెలబ్రేషన్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.